పిన్ని అత్తయ్య ఎన్ని మాటలంటున్నా నేను బాధపడకూడదని నా ముందు నవ్వుతూ ఉండేవాడివి. ఎప్పుడు అందరికీ సహాయం చేసి చేసి ఇప్పుడు సహాయం తీసుకోవడం కూడా ఎలా ఉంటుందో నువ్వు మర్చిపోయావు. ఈ ఒక్కసారైనా నా సహాయం తీసుకో. నేనేం త్యాగం చేయట్లేదు కేదార్. ఇది కూడా ఒక రకంగా నేను చేస్తున్న డ్యూటీయే. కాదు దాత్రి, నువ్వు నా మీద జాలితో నేను ఏమైపోతానో అన్న భయంతో ఈ నిర్ణయం తీసుకున్నావు. కాదు కేదార్, నేను నా డ్యూటీ నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక ఫ్రెండ్గా నీ తండ్రిని నీకు దగ్గర చేయడానికి, ఒక కూతురుగా అందరూ మర్చిపోయిన మా అమ్మ నిజాయితీని గుర్తు చేయడానికి, సమాజానికి చీడ పురుగైన ఆ మీనన్ని సమాజం నుంచి పారిపోయేలా చేయడానికి తీసుకున్న నిర్ణయం. ఏంటత్తయ్యా ఇన్ని కూరగాయలు తీసుకొచ్చారు? ఊరంతా అన్నదానం చేస్తున్నావా ఏంటి? ఇదేమి చూసినావు నిషి, ఇంకా చాలా వస్తుండాయి. నలుగురు వంటలు తిని వజ్రపాటి ఇంటి కోడల్ని మెచ్చుకుంటా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. వంటలు తిని చేసిన వాళ్ళని మెచ్చుకుంటారు కానీ నన్నెందుకు మెచ్చుకుంటారు? ఇంకా అర్థం కాలేదా వదినా? వంట నువ్వు చేస్తావు కాబట్టి ఆ పొగడ్తలు కూడా నీకే. నేను వంట చేయాలా? ఏ నీకు కూడా మాలాగా వంట చేయడం రాదా వదినా? ఏందమ్మే, నీకు వంట చేయడం రాదా? అయ్యో వచ్చు, ఎందుకు రాదు? కానీ ఇన్ని వంటలు ఒక్కదాన్ని ఎలా చేస్తాను అని అలా అడిగానంతే. అన్నీ నీతోనే ఎందుకు చేపిస్తాం? నీకు నచ్చిన ఒక వంట చేయి, మిగిలినవి మా అమ్మ చేస్తుంది. నేను చేసిన వంట తింటే జనాలు పొగట్టం పక్కన పెట్టండి, కొట్టకుండా ఉంటే చాలు. అబ్బా వదినా, కరెక్ట్ టైంకి వస్తున్నారు. వంట చేయను, నీతోనే చేయిస్తాను. ఏంటి ఇంకా వంట మొదలు పెట్టలేదా? ఇప్పుడే మొదలు పెడదాం అనుకుంటా ఉండాము, అప్పుడే నువ్వు వచ్చుండావు కౌశికి. వదినా, నాదొక చిన్న కోరికుంది, తీరుస్తావా? తీరుస్తాను, చెప్పు నిషిక. అడిగాక కాదనకూడదు. నువ్వు ఈ ఇంటి కోడలివి, మొదటిసారి నోరు తెరిచేదన్న ఒకటి అడిగితే కాదని ఎందుకంటావు? అడుగు. పక్కా ఏదో ప్లాన్తోనే నిషికి ఇలా అంటుంది. సరే, కాదన్నని ప్రామిస్ చేయి. ప్రామిస్, కాదన్ను. అడుగు. థ్యాంక్స్ వదినా. నా ఒళ్ళు బాగా చిక్కుకున్నా వదినా. నాకు నీ చేత్తో చేసిన వంట రుచి చూడాలనుంది వదినా. నా కోసం వంట చేసి పెడతావా? ఏంటి, కౌశికి అక్క వంట చేయాలా? అదే కదా, చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉన్న నేనే అక్క వంట చేయడం 1-2 సార్లు చూశాను. ఏ నీకు కూడా వంట చేయటం రాదా వదినా? అంటే ఆఫీస్లో పెత్తనం చెలాయించటం తప్ప వంటింట్లో గరిట తిప్పటం రాదన్నమాట. అదే వదినా, ఆఫీస్లో పని చేయటం. అయినా మా కౌశిక్ వదినకి రానిదంటూ ఏదీ లేదనుకున్నా. వంట రాదన్నమాట. రాదని ఎవరు చెప్పుండారు? వచ్చు. పాపో, చేసేదానికి తీరికెక్కడుండది కౌశికి? ఇవాళ ఖాళీగానే ఉన్నారు కదా అత్తయ్య, వంటొస్తే ఇవాళ చేసి పెట్టచ్చు. నాకు పనసిగురంటే చాలా ఇష్టం, అది చేయండి వదినా. పనస ఇగురా? ఆ వంట చేయడం చాలా కష్టం కదమ్మీ. పైగా ఆ పనస తోలు ఒలసాలంటే ఆ దేవుడు దిగి రావాలా. మంచి ప్లాన్.
ఏం వేసావు నిషి? అది కాకుండా వేరేదేదన్నా చేస్తుందిలే నిషి. ఆ, వద్దు పిన్ని. నా మరదలు ఇంత ప్రేమగా అడిగిన ఈ చిన్న కోరిక కూడా తీర్చకుండా ఎలా? మనసు పొట్టి ఎగిరే కదా. చేస్తాను. నీ కోసం నేను పనస పొట్టి ఎగురు చేస్తున్నాను కదా. నా కోసం నువ్వు ఒక్క పని చేస్తావా నిషిక? చెప్పండి వదిన, మీకోసం ఏమైనా చేస్తాను. అడిగాక కాదనకూడదు. వదినేంటి అచ్చ నాలాగే అడుగుతుంది. సరే కాదండి వదిన. ప్రామిస్? ప్రామిస్ వదిన. ఇప్పుడే వస్తాను. తీసుకో. నా కోసం నువ్వు దీని పొట్టు తీసి ముక్కలుగా చేయి. నేను నీకోసం వంట చేసి పెడతాను. నేనా దీని పొట్టులా తీయాలి? ముక్కలుగా ఎలా కట్ చేయాలి? ఏంటి నిషి తెలియనట్టు అడుగుతున్నావు? చేత్తో, చాకుతో. జాగ్రత్త నిషి, ఈ ఇంట్లో చాకులు చాలా షార్ప్గా ఉంటాయి. జాగ్రత్తగా లేకుంటే నష్టం నీకే. అదే చేతికి గాయం అవుతుంది అంటున్నాను. సరే నిషిక, నువ్వు ఒక్కదానివే దీన్ని ముక్కలుగా కట్ చేశాక వచ్చి నన్ను పిలువు. ఎందుకమ్మే ఇట్లా ఇరుకుండావు? ఈ పొట్టు తీయడం పెద్దవాళ్ళు మాకే సరిగ్గా రాదు. ఇంకా నువ్వెప్పటికి తీయాలి? మా కౌశికి అక్క ప్రేమతో చెప్తే ప్రాణం ఇస్తుంది కానీ ఇలా పంతానికి పోతే చచ్చినా వదలదు. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలి? అయ్యా, ఇప్పుడు
నా కోసం ఏ ఆడపిల్ల చేయని త్యాగం చేస్తున్నావు దాత్రి. ఈ రుణం ఏమించి తీర్చుకోగలను దాత్రి. ఇన్ని రోజులు మెడలో ఐడి కార్డ్ లేకుండా పనిచేశాను. ఇప్పుడు ఈ తాళి అని ఐడి కార్డ్ వేసుకుని పనిచేయబోతున్నాను. ఇక మీ గేమ్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పద దాత్రి. ఇది మీకోసం మీరు ఆడుతున్న నాటకం అనుకుంటున్నారు, కానీ ఆ ఈశ్వరుడు మిమ్మల్ని ఒకటి చేయడానికి ఆడుతున్న నాటకంలా ఉంది. జంటగా మీ ఇద్దరి ఈ ప్రయాణం మిమ్మల్ని ఏ గమ్యానికి చేరుస్తుందో ఆ ఈశ్వరుడికే తెలియాలి. అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అబ్బా. ఏమండి, మిట్ట మధ్యాహ్నం ఈ ఎక్సర్సైజులు చేయడం ఏంటండి? ఏ మధ్యాహ్నం ఎక్సర్సైజ్ చేస్తే కండలు రావని ఎవరైనా చెప్పారా? కర్మ, మీరేమైనా చేసుకోండి. ఏంటే సిస్టర్ చాలా సీరియస్గా ఉన్నట్టుంది. మా అక్క జోలికి పోయింది. మా అక్క రొట్టేసి నెయ్యి వేసి పంపింది. ఓ సర్లే, నువ్వు వెళ్ళి సిస్టర్ మీద సింపతి చూపించి మీ సిస్టర్ మీద ఇంకొంచెం ఎక్కించు. అబ్బా, మనకు కొంచెం పనికొస్తుంది. సరే, మీరు ఎక్సర్సైజ్ చేయడం ఆపి జ్యూస్ తాగండి. నువ్వు ముందెళ్ళి ఆ పని చూడు పో. నిషి, ఎలా ఉన్నావమ్మా? ఏమండి, అత్తయ్య గారు మీరు లోపలికి వెళ్ళండి, మేము ఇప్పుడే వస్తాం. సరే, నువ్వు రామ్మా. నిషి, ఏమైందే? మాట్లాడవేంటి? ఏం అడుగుతుంటే? నేను చెప్తానండి. ఏం చెప్పమంటారు అత్తయ్య గారు? పంతానికి పోయి తిప్పలు తెచ్చుకుంది. అయినా నిషి మా అక్కకి ఎదురు నిలబడి గెలిచి నిలబడిన వాళ్ళని ఇప్పటి వరకు చూడలేదు తెలుసా. చూస్తాననే నమ్మకం కూడా నాకు లేదు. నేను నీలా అన్నింటికీ తలంచే టైప్ కాదు, ఎదుటి వాళ్ళ తల ఉంచే టైప్. మా అక్క గురించి నీకు పూర్తిగా తెలియదు నిషి. తెలుసుకునే అవసరం కూడా నాకు లేదు. అయినా అత్తింట్లో ఉండాల్సిన మీ అక్కకి ఈ ఇంట్లో ఏం పని?
అక్కడెందుకు పెత్తనం చలాయిస్తుంది? ఇది కరెక్ట్ పాయింట్. ఇప్పుడు నువ్వు తెలివైన మాట మాట్లాడావు. ఇలా అడిగేవారు లేకనే మా అక్క చెలరేగిపోతుంది. మీ అక్క లెక్క చెప్పడానికి నేనొచ్చానుగా. మీ అక్కని ఒక్కొక్క మెట్టు దించి నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పోతాను. ఏ నిషి, ఏంటా మాటలు? కౌశికే నేనంట కదా బిజినెస్లన్నీ చూసుకునేది. అలాంటి వాళ్ల పక్కనుండాలి కానీ వాళ్ళకి ఎదురు నిలబడతా ఎదురు వెళతా అనకూడదు. అవునే నిషి, కొన్ని రోజులైనా తిన్నగా ఉండు. పదండి, పూజకు ఆలస్యం అవుతుంది. అయినా వాటి గురించి మనకెందుకండి? అత్తయ్య గారు, పూజకు టైం అవుతుంది. పదండి. పదండి. భగవంత, నువ్వు 25 ఏళ్ల తర్వాత నీ ప్రపంచంలో చూస్తున్నాను కదా నాన్న. ఇంతమంది ఉన్నా బయట నేను నీ కోసం, నీ ప్రేమ కోసం వచ్చాను. విధి ఆడుతున్న వింతాట భగవంత. నువ్వెవరో నాకు తెలీదు. అక్క, ఆయన నా తండ్రి. అక్క అందరూ లోపల పూజ దగ్గర ఉంటే మీరొక్కరే ఇక్కడేం చేస్తున్నారు బాబాయ్? పూజ చేసేంత ప్రశాంతంగా నా మనసు లేదులే కౌశికి. నిన్న చూడలేకపోతున్నాను బాబాయ్. కేదార్ని మళ్ళీ మీ కంటి ముందుకు రాకుండా ఆపుతాను. నువ్వు ఇక్కడ ఎందుకు? జగదాత్రి, నువ్వు